నిర్మల్ జిల్లా బాయింస పట్టణంలో ముతోల్ ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్ నివాసంలో ఆశా వర్కర్లు తమ న్యాయబద్దమైన డిమాండ్ల సాధన కోసం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వేతనాల పెంపు, పెండింగ్లో బిల్లుల విడుదల, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 28 నుంచి 1వ తారీఖు వరకు మాకు సాలరీలు పడుతుండే, కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు 2 మంత్కి ఒకసారి 3 మంత్కి ఒకసారి ఇట్లా సాలరీస్ చేస్తుండ్రు, టైంకి ఇస్తలేదు. ఇలా అట్లా చేసినాము. కనీసం మా ఇంటి వాళ్ళు కూడా మాకు కరోనా పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు మా ఇంటి వాళ్ళు మా ద్వారా కరోనా రావచ్చు అనుకొని మాకు దూరంగా పెట్టిండ్రు. అయినా కానీ మేము ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి పనులు అన్నీ చేసినాము. రేవంత్ ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతి నెల 25 తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వాళ్ళ జీతాలు కొంత సిగ్గుచేటు ఉండాలి. ఎందుకంటే ఆశా వర్కర్స్ అనేది ఎట్టి చాకరీ చేస్తున్నారు. ప్రతి విలేజ్లో ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు 4-5 వేల జీతాలకు విలేజ్లో డెలివరీ కేసెస్ అనుకోండి, ట్యాబ్లెట్స్ అనుకోండి, మీరు శ్రద్ధ వహించి వాళ్ళకి ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో 18,000 శాలరీ ఇస్తా అని ప్రతి నెలలో 1వ తారీఖు శాలరీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాను. లేని మా సోదరి మళ్ళకు అందరికీ పూర్తిగా